పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 7వ తారీఖు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనం వరకు. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పిక కొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చువానిని నేను ఎన్నడూను త్రోసివేయను. ఏలయన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే, కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.